ప్రభాకర్ రెడ్డి గారు నాంపల్ కోచ్ అంటే ఇది అండి తెలిసి మా వాళ్ళు అంతా ఇది ఆకాంక్షలతో కొత్త తరానికి కొత్త ఆశలకు కొత్త ఊపిరుదాలనేటటువంటి ఓ కొత్తదనాన్ని కొత్త రక్తాన్ని ప్రజల్లో ఎక్కించాలన్న తాపత్రయపడినటువంటి యువ నేత లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జయప్రకాష్ నారాయణ గారు వారిని సగౌరవంగా వేదిక మీదకు వచ్చి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ సి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్రం ఏమైపోతుంది అన్నటువంటి ఆవేదనతో తెలుగు జాతి ఒకటి, ఈ జాతి నిండుగా వెలగాలన్న తాపత్రయంతో గత 8 సంవత్సరాల నుంచి ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ గా తెలుగువారి హక్కుల కోసం పోరాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ గణాంకాలివి అని ఎలుగెత్తి దేశ రాజధానిలో కూడా తన గళాన్ని వినిపించినటువంటి శ్రీ సి శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ దారా సాంబయ్య గారు 5/2/1948లో మంతెగుంట గ్రామంలో జన్మించారు. కళాశాలలో ఆచార్యులుగా పనిచేశారు. గ్రూప్ 1 సర్వీసెస్ కి సెలెక్ట్ అయ్యారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేసి ఆ పదవిని రాజీనామా చేసి సంతనూతలపాడు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. అంబేద్కర్ శ్రీ వి ప్రకాష్ గారు తెలంగాణ ఉద్యమ స్థాపకులలో ఒకరు. టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం నవ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. వారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. శ్రీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం 1969 నుండి తెలంగాణ పోరాటంలో ఉన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదికకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. వీరిని మీరంతా తరచూ గమనిస్తూనే ఉంటారు. ఏ సమస్యనిచ్చినా సరే ఆ సమస్యల లోతుల్లో నుంచి అధ్యయనం చేసి డాక్టర్ టివి రాజేశ్వరరావు గారు మాజీ ఎమ్మెల్సీ, వరంగల్ మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర నాయకుడు. వారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. శ్రీ జంఝాల రవిశంకర్ గారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది, రాష్ట్ర శాసనసభ శాసన మండలి న్యాయ సలహాదారు. వారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.
డాక్టర్ నీలకంఠ గౌడ్ గారు, ప్రజారాజ్యం పార్టీ నాయకులు, ఆదిలాబాద్ వాస్తవ్యులు, వారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ శ్రీ వి గోపాలరెడ్డి గారు, జేఏసీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘ అధ్యక్షుడు, వారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ జనార్దన రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్మిక సమైక్య సంఘాల అధ్యక్షులు, వారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఎర్నేని నాగేంద్ర గారు, రైతాంగ సమాఖ్య అధ్యక్షులు, రైతుల హక్కుల కోసం ఏనాటి నుండో పోరాటాలు జరుపుతున్న పోరాటశీలి, నీటి ప్రాజెక్టుల కోసం వీరు సాగించినటువంటి నిర్విరామ కృషి గణనీయమైనటువంటిది. ఆ కృషి వల్ల నేతను వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ కుమార్ చౌదరి యాదవ్ గారు, సమైక్య ఆంధ్ర పార్టీ అధ్యక్షులు, వారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. శ్రీ గొర్రెల ప్రకాశ్రావు గారు, మాజీ మంత్రివర్యులు, ఆదివాసీ నాయకులు, జేసీసీ చైర్మన్, వారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వల్ల ఈ విభజన భావాలు తొలగిపోతాయా అన్నటువంటి అంశం మీద చర్చ సాగించబోతున్నారు. ఈ వేదికను అలంకరించినటువంటి వేదిక అంతా కూడా చక్కగా కలువలు నిండిన సరస్సులాగా కళకళలాడుతూ ఉంది. ఈ కలువలు నిండినటువంటి సరస్సులో నుంచి ఏ రకమైనటువంటి మకరంద బిందువులతో నిండినటువంటి సందేశాలు ఈ తుమ్మెదలు మోసుకొస్తాయో మనమంతా ఎదురు చూద్దాం. ఆ చివరగా వచ్చేటటువంటి సందేశాల కోసం ఈ సభ అంతా కూడా ఎంతో ఆకాంక్షతో ఎదురు చూస్తుంది. ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులుగా నిర్వహించవలసిందిగా శ్రీ విజయ్ పెన్వత్స గారిని ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటారు. సభకు విచ్చేసిన పెద్దలకు, అతిథులకు అందరికీ నా ధన్యవాదాలు.